హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఈ రోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళు. వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాల్లో మొదటి ప్రసాదం ఉండ్రాళ్ళు. మనం ఎన్ని ప్రసాదాలు చేసినా సరే ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టడం చాలా ముఖ్యమండి. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనవి ఉండ్రాళ్ళు. అలాంటి ఉండ్రాళ్ళు చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2.5 కప్పుల వాటర్ వేసి 1 స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ నానబెట్టిన పచ్చెనగపప్పు వేసి మూత పెట్టి మరగనివ్వాలి. ఈ ఉండ్రాళ్ళకి 1 కప్పు రవ్వకి 2.5 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. ఇందులో పచ్చెనగపప్పుని 1 అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి, ఎక్కువ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా బాగా మరిగిన వాటర్లో 1 కప్పు రవ్వ వేసి ఒక్కసారి కలిపి కొద్దిగా జీలకర్ర వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేయాలి. ఇలా రవ్వ 80% కుక్ అయ్యాక మూత తీసి సన్నగా చాప్ చేసిన కొబ్బరి ముక్కలు వేసి కలుపుకుని మూత పెట్టి మరో 5 నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుంది. ఇందులో కొబ్బరి వేస్తే ఉండ్రాళ్ళకి మంచి రుచిని ఇస్తుంది. ఇలా రవ్వ బాగా కుక్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఇది కొద్దిగా చల్లారాక చెయ్యి కొద్దిగా తడి చేసుకుని మీడియం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఉండలుగా చేసుకోవాలి. రవ్వ చల్లారిపోతే ఉండలుగా రాదండి. ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలన్నవి చేసుకోవాలి. ఇలా క్రాక్స్ లేకుండా ఉండలు చేసి స్టీమర్లో అయినా లేదా ఇడ్లీ కుక్కర్లో అయినా సరే కొద్దిగా వాటర్ పోసి ప్లేట్కి నెయ్యి అప్లై చేసి ఈ ఉండ్రాళ్ళని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 10 నిమిషాలు స్టీమ్ చేయాలి. ఇలా ఆవిరిలో ఉండ్రాళ్ళు కుక్ అవ్వడం వల్ల ఆ రుచి మరింత బాగుంటుంది. అలానే తినేటప్పుడు స్మూత్గా ఉంటాయి. 10 నిమిషాలు అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి ఈ ఉండ్రాళ్ళని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన రవ్వ ఉండ్రాళ్ళు రెడీ. ఈ ఉండ్రాళ్ళని దేవుడికి నైవేద్యంగా పెట్టాక మనం తినేటప్పుడు కొద్దిగా ఆవకాయ వేసుకుని నంచుకుని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పండగకి మీరు కూడా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రాళ్ళని చేసి మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.